గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. కొన్ని ప్రాబ్లమ్స్కి కోడ్స్ రాద్దాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రైట్ ఎ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఎ నంబర్ n and prints 3 lines with each line containing n pluses. మీన్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ n అనే దాన్ని రీడ్ చేస్తాం. తర్వాత ఈ n అనే ఇన్పుట్ ఎన్ని ఉంటాయో నంబర్స్ అనేవి అన్ని టైమ్స్ ప్లస్ ప్రింట్ అవ్వాలన్నమాట. అంటే ఎలా అంటే, ఫస్ట్ ఇన్పుట్ n తీసుకోమన్నారు కదా, ఫస్ట్ n తీసుకుంటున్నాం. తర్వాత దీన్ని ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తర్వాత తీసుకుంటాం. ఇలా తీసుకున్న తర్వాత ఏమన్నారు, 3 lines, ప్రింట్ 3 lines విత్ ఈచ్ లైన్ కంటైనింగ్ n ప్లసెస్. అంటే 3 lines ప్రింట్ అవ్వాలి అవుట్పుట్. అది కూడా ఎన్ని ప్లసెస్ ప్రింట్ అవ్వాలి అంటే, n వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ఎంత అయితే ఉంటుందో అన్ని ప్లసెస్ ప్రింట్ అవ్వాలి. అలాంటప్పుడు 3 అవుట్పుట్స్ రాసుకోవాలి. ఫస్ట్ 3 అవుట్పుట్స్ అంటే ఫస్ట్ ప్రింట్ రాసేసుకుందాం. 3 linesలో రాసుకోయిన తర్వాత ఏం ప్రింట్ అవ్వాలంటున్నారు, ప్లస్ ప్రింట్ అవ్వాలంటున్నారు. సో ఆ ప్లస్ అనేదాన్ని ఇలా డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్లో రాసుకున్నాం. ఇంకొక కండిషన్ ఏమన్నారంటే, దెర్ ఈజ్ ఎ స్పేస్ ఆఫ్టర్ ఎవ్రీ ప్లస్ సింబల్. స్పేస్ అంటే ఇక్కడ స్పేస్ ఇవ్వాలి కదా, ఇక్కడ స్పేస్ ఇవ్వాలంటే మనం గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి. లైక్ ఇలా స్పేస్ ఇచ్చి డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకోయిన తర్వాత ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలంటున్నాం, n టైమ్స్ ప్రింట్ అవ్వాలి అంటున్నాం. n టైమ్స్ ప్రింట్ అవ్వాలి అంటే ఈ ప్లస్ అనే సింబల్ n టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే స్టార్ ఇంట్ యూస్ చేస్తాం. n ఇక్కడ ఇన్పుట్ ఏం తీసుకున్నాం, n కదా, కాబట్టి n తీసుకుంటున్నాం. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ n అనేది ఇన్పుట్లో n = 4 ఇచ్చారనుకోండి, అప్పుడు ఇన్పుట్ n అనేది ఏమవుతుంది, 4 అవుతుంది. 4 అయితే ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది, ప్లస్ ప్లస్ స్పేస్ ప్లస్ 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 3 అవుట్పుట్స్ ఉన్నాయి కాబట్టి 3 lines ప్రింట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, రైట్ ఎ ప్రోగ్రామ్ టు టేక్ 2 integer inputs. అంటే 2 integer inputs తీసుకోవాలి, అంటే నంబర్స్ వస్తాయి. ఆ 2 integer inputs ఎలా తీసుకోమంటున్నారంటే, సే a and b. లైక్ a b ఈ రెండింటిని మనం ఇన్పుట్స్గా తీసుకోవాలంటున్నారు. అండ్ ప్రింట్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్. తర్వాత ఏం ప్రింట్ చేయమంటున్నారు, ఫాలోయింగ్ ఆపరేషన్స్ని ప్రింట్ చేయమంటున్నారు. ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఏమి ఇచ్చారంటే, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇచ్చారు. ఈ 2 ఇన్పుట్స్ని తీసుకొని మనం 3 అవుట్పుట్స్ని ప్రింట్ చేయాలి. అది కూడా ఎలా, అడిషన్ ఒకటి, సబ్స్ట్రాక్షన్ ఒకటి, మల్టిప్లికేషన్ ఒకటి. అవుట్పుట్ ఎలా ఇవ్వమంటున్నారంటే, ద ఫస్ట్ లైన్ షుడ్ బి కంటైన్ ద సమ్ ఆఫ్ ద 2 గివెన్ ఇంటీజర్స్. తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ద 2 గివెన్ ఇంటీజర్స్. తర్వాత థర్డ్ లైన్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ద 2 గివెన్ ఇంటీజర్స్. అంటే ఈ 2 ఇన్పుట్స్ని తీసుకొని మనం అడిషన్ చేయాలి, సబ్స్ట్రాక్షన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ఇన్పుట్స్ తీసుకుందాం. ఓకే, a = int of input, b = int of ఇన్పుట్. తర్వాత ఇప్పుడు 3 అవుట్పుట్స్ రావాలి కదా, సో ప్రింట్ 3 ఇన్పుట్స్ ఎలా ఉండాలి, ఒకటి అడిషన్ ఉండాలి, ఒకటి సబ్స్ట్రాక్షన్ ఉండాలి, ఒకటి మల్టిప్లికేషన్ ఉండాలి. అది కూడా ఏవి యూజ్ చేస్తూ, ఈ 2 ఇన్పుట్స్ యూజ్ చేస్తూ. సో
a plus b, a minus b, a int b. మనం ఎప్పుడు కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి అంటే మనం స్పెసిఫిక్గా ఇన్పుట్ తీసుకోకూడదు. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ అది ఏ ఇన్పుట్ అయినా సరే అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో మనం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ నంబర్ n. ఫస్ట్ ఇన్పుట్ n తీసుకుంటున్నాం. తర్వాత n ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. n అనేది 2 partsగా డివైడ్ అయింది. అది ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ x అండ్ సెకండ్ వన్ ఈజ్ y. ఓకేనా. x ఈజ్ 30% ఆఫ్ n. ఈ nలో 30% x అనమాట. తర్వాత y ఈజ్ ద రిమైనింగ్ పర్సెంట్ ఆఫ్ n. ప్రింట్ y అంటే ఇప్పుడు ఈ nలో 30% x అయితే మిగిలిన పర్సెంట్, ఈ nలో ఇంకా మిగిలిన పర్సెంట్ అంతా వైదే. అంటే ఎంత ఉండొచ్చు? 70%. ఓకేనా. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి మనం. ఎలా? ఫస్ట్ నోట్లో ఏమి ఇచ్చారంటే టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ 100%. టోటల్ పర్సెంట్ ఏంది 100% అయితే ద పర్సెంటేజ్ పి ఆఫ్ ఎన్ నంబర్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కూడా ఇచ్చారు. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ బై 100 ఇంటూ నంబర్. ఓకేనా. ఫస్ట్ దీన్ని ఎలా చేస్తామంటే ఫస్ట్ n అనేది ఇన్పుట్ తీసుకోమన్నారు కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. తర్వాత ఎలా క్యాలిక్యులేట్ చేయమన్నారు? మనం దీంట్లో అవుట్పుట్లో ప్రింట్ చేయాల్సింది మాత్రం y వాల్యూ మాత్రమే. ఎందుకంటే y వాల్యూ తెలుసుకోవాలి కాబట్టి. మనకి x వాల్యూ 30% అని తెలిసిపోయింది. ఇంక మిగతా వాల్యూ y ఉంటుంది కాబట్టి y వాల్యూని ప్రింట్ చేయాలి మనం దీంట్లో. సో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ ఫార్ములా యూజ్ చేయమని చెప్పారు కదా. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 70% ఉంటుంది. సో 70/100 ఇంట్ n. ఇందులో ఇంకా మిగిలిన 70% ఎంత తెలుసుకోవాలి కాబట్టి ప్రింట్ ఆఫ్ వాల్యూ. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి y వాల్యూ తెలుస్తుంది. nలో ఉన్న y వాల్యూ ఎంత ఉంది అని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ n అనేది n ఈజ్ ఈక్వల్స్ టు 50 అయితే ఇప్పుడు 70/100 ఇంట్ 50. సో 0.7 ఇంటూ 50 35.0. సో మనకి nలో ఉన్న 70% 35 అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, యు ఆర్ గివెన్ ఏ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ యాజ్ ఇన్పుట్. అంటే వీళ్ళు ఏం చేశారంటే స్క్వేర్లో ఒక సైడ్ని ఇచ్చారనమాట ఇన్పుట్గా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఆ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్కి వాళ్ళు ఇచ్చారు కదా ఇన్పుట్గా. ఆ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్కి మనం ఏం కనుక్కోవాలంటే పెరిమీటర్ కనుక్కోవాలి, ఏరియా కనుక్కోవాలి స్క్వేర్కి. అప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇన్పుట్ రాసుకుంటాం. ఇన్పుట్ ఎలా రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ n తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇదేంది? ఇది సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. మనకి ఇప్పుడు ఏరియా కనుక్కోమన్నారు, పెరిమీటర్ కనుక్కోమన్నారు. అది కూడా అవుట్పుట్ ఏ ఫామ్లో ఉండాలంటే ఈ ఫామ్లో ఉండాలి. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ అని వచ్చి ఇక్కడ ఏరియా ఉండాలి. సేమ్ ఇలానే పెరిమీటర్ వచ్చి ఇట్లా వచ్చి ఇక్కడ పెరిమీటర్ రావాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ పెరిమీటర్కి ఒకటి, ఏరియాకి ఒకటి మనం తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏరియానే రావాలి, తర్వాత పెరిమీటర్ రావాలి. సో ఫస్ట్ ఏరియాకి ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా కనుక్కోవాలంటే p ఈజ్ ఈక్వల్స్ టు
ఏరియా కనుక్కోవాలంటే సైడ్ ఇంటూ సైడ్ ఫార్ములా, ఓకేనా. సో సైడ్ ఇంటూ సైడ్, సైడ్ ఇంటూ సైడ్ అంటే ఇక్కడ మనము ఇన్పుట్ సైడే కదా తీసుకున్నాం, సైడ్ ఆఫ్ ద స్క్వేర్ కదా. సో ఎన్ ఇంటూ ఎన్. ఇప్పుడు పెరిమీటర్ కనుక్కోనికి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు, పెరిమీటర్ ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ 4. సో సైడ్ ఇంటూ 4. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకో ఇన్పుట్, అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అనుకో, అప్పుడు 3 ఇంటూ 3 9 ఏరియా. తర్వాత పెరిమీటర్ కనుక్కోవాలంటే 3 ఇంటూ 4 12, ఇది పెరిమీటర్. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తాం. ఎలా ప్రింట్ చేయాలని చెప్పారు వాళ్ళు, ఫస్ట్ ఏరియా రావాలి. సో ప్రింట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్, ఇలా రాసి తర్వాత పి రాస్తాం. మనకి ఏరియా కదా ప్రింట్ అవ్వాలి, సో పి. తర్వాత ప్రింట్ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్, పెరిమీటర్ రావాలంటే క్యూ తీసుకున్నాం కదా, క్యూ. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ వస్తుంది, పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ కూడా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వీటిపైన చూసుకుందాం. ప్లీజ్ కార్తికేయ పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.